వెనక్కి లాగేవాళ్ళు. మనం ముందుకు వెళ్తుంటే వెనక్కి రూమర్స్ ఉంటాయి కదా, గెలిచిందిలే, ఆమె ఏదో పిచ్చిది పోతూ ఉంది, పోరాటం చేస్తుంది పిచ్చి దానిలాగా, వీళ్ళ చేతులలో ఆమె ఎప్పుడు గెలవాలా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ముందర ఆమె ఎప్పుడు గెలవాలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ డిస్కరేజ్ చేసిన వాళ్ళ కూతురు కాదు కదా నా కూతురు. నా కూతురు బతికున్నప్పుడు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చింది, నా కోసం నా కొడుకు కోసం ఎంత తాపత్రయపడ్డది. డెవలప్ కావాలి, మేము డెవలప్ కావాలి, మా అమ్మ డెవలప్ కావాలి, మా అమ్మ నిమ్మలంగా ఉండాలని నా కూతురు ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు. అందుకే అది నా కూతురు. లేదు అని చెప్పేసి నేను వదిలిపెట్టలేను కదా. ఉన్నప్పుడు ఆరాటపడిన కూతుర్ని లేదు అని చెప్పేసి నేను వదిలిపెట్టుకోలేను. ఎవరు నాకు సపోర్ట్ వచ్చినా, ఎవరు నాకు సపోర్ట్ రాకపోయినా, ఎవరు ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చినా, హెల్ప్ ఇవ్వకపోయినా, అమ్మవారిని నమ్ముకున్నా, ముందరికి సాగినా. ఈరోజు అంతో ఇంత కంటి తుడుపులని రాత్రి నుంచి అమ్మవారికి మొక్కుతూనే ఉన్నా. ఏదన్నా కొద్దిగంత న్యాయం చేయమ్మా, మొత్తం కొట్టేయకమ్మా, న్యాయం చేయమ్మా, న్యాయం చేయమ్మా అని రాత్రి నుంచి నాకు మా అడ్వకేట్ కాల్ చేసినప్పటి నుంచి నిద్రపోలే మేడం లేదు. బట్ అంతో ఇంత న్యాయమైతే దొరికింది. కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తాడు సిద్ధార్థ రెడ్డి, ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తాడు. నా బిడ్డను పచ్చలాడని అంటే కాలితోటి నాశనం చేసేసిండు. తప్పకుండా వాడు, వాని కుటుంబము, వాడు సర్వనాశనం అయిపోతారు. నా బిడ్డ ఉసురు, నా ఉసురు, నా కుటుంబం ఉసురు తప్పకుండా తగులుతుంది. చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఈ కేసులో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో, ప్రత్యక్షంగా కానీ, ఇండైరెక్ట్గా కానీ, డైరెక్ట్గా కానీ, వెనక నుంచి కానీ, ముందర నుంచి కానీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిందో ప్రతి ఒక్కరి కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళు మీడియాకు వచ్చి నన్ను తిట్టినా పర్వాలేదు, నాకు తగలదు. ఎందుకంటే నేను అన్యాయం అయిపోయిన కుటుంబం. సర్వనాశనం అయితే కుక్క చావు చేస్తాడు. ఒక్కొక్కడు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కడు కుక్క చావు చేస్తాడు. ఆ కనకదుర్గమ్మనే నాశనం చేస్తుంది. తరతరాలకు మా ఫ్యామిలీ ఉసురు, నా బిడ్డ ఉసురు తప్పకుండా తగులుతుంది. చాలా బాధపడుతున్నా మేడం. ఎక్కడికో డెవలప్ కావాల్సిన నా కుటుంబం ఇక్కడనే ఆగిపోయింది. ఈరోజు కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఎంత బాధ అవుతుంది మేడం. అది వాళ్ళ ఇంట్లో జరుగుతా తెలుస్తుంది. చాలా బాధపడుతున్నా. ఎక్కడ డెవలప్మెంట్ లేక ఆగిపోయినాం మేము ఇలా. అదే నా కూతురుంటే నాకెంత డెవలప్ ఉండేది, నాకెంత ఆసరా ఉండేది, నాకెంత సపోర్ట్ ఉండేది. నాశనం చేసినావు కదా జీవితాన్ని. కర్మ ఫలితం తప్పకుండా సర్వనాశనం అయిపోతావు. చల్లని ఉసిరట మెల్లగా తగులుతుందంట. ఇప్పుడు తగిలింది నీకు, నాశనం అయిపోతావు. సర్వనాశనం. నేను కళ్ళతో చూసిన కొందరిని ఇంకా నాశనం అయిపోతుంది. ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా బిడ్డను వాడుకున్న ప్రతి ఒక్కరు సర్వనాశనం అవుతారు. కుక్క చావు చేస్తారు. ఈరోజు సాక్ష్యాలు లేక మీరు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి కోట్ల తప్పించుకోలేరు. దేవుడు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు. కనకదుర్గమ్మని నేను పూజిస్తున్నా, ఆ అమ్మ సాక్షిగా చెప్తున్నా, సర్వనాశనం అయిపోతారు మేడం అందరు. చాలా బాధ అవుతుంది మేడం. ఎందుకంటే ఏమి చేయలేని దిక్కుతోచిన స్థితిలో ఒక్కదాన్ని ఒంటరి ప్రయాణం చేసిన మేడం. చేయకూడదు మేడం, ఏ కుటుంబాలను నాశనం చేయకూడదు. నువ్వు ఒక అమ్మకు పుట్టినావు, నీ ఇంట్లో చెల్లెండు ఉండు, నీ ఇంట్లో భార్య ఉంది, నీ ఇంట్లో తల్లి ఉంది. ఇంకొక తల్లికి శోభ పెట్టినావు, ఇంకొక ఆడపిల్లని నాశనం చేసినావు. 100 రెట్లు అనుభవిస్తావు.